పెద్ద గ్రంథం అది. 167 వచనం నుండి కూడాను 176 వచనాల వరకు మనకు చదివి వినిపిస్తుంది. ఆ మాటలు మనం అందరం కూడా ప్రతి ఆదివారం ఏ రీతిగా అయితే చెప్తున్నామో అలాగే ఈ వారం కూడా మాటలు బిగ్గరగా ఏకీవించి మనం చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 520వ పేజీ 119 వర్సెస్ 167 to 176. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 167వ వచనం నుండి 176వ వచనం వరకు. నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను, అవి నాకు అతి ప్రియములు. నా మార్గములన్నీయు నీ ఎదుటనున్నవి. నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. యెహోవా నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక. నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. నా విన్నపము నీ సన్నిధికి చేరనిమ్ము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు. నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించుచుండును. నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు. నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను. నీ చెయ్యి నాకు సహాయమగునుగాక. యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపుము. నేను నిన్ను స్తుతించెదను. నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని. నీ సేవకుని వెదకి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞను మరచివాడను కాను. ఆమేన్. దేవుడు చదవబడిన కీర్తనను చదివి వినిపించిన యవన బిడ్డను ఏకీవించిన మనలను దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుని ఈ నెలలో ఆఖరి ఆదివారంగా దీనిని మనకు కలుగజేసి బలపరిచి నడిపించాడు. ఈ ప్రాముఖ్యమైన సమయంలో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ సామెతల గ్రంథము 27వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. చాలండి. చదవబడినటువంటి మాటలో జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, బుద్ధిమంతుడైనటువంటి వ్యక్తట అపాయము వచ్చుట చూసినప్పుడు ఏం చేస్తాడు? దాగుకుంటాడు అంటాడు. ఈరోజు మన సబ్జెక్టు దాగి ఉండటం అన్నమాట. ఈ రోజుల్లో చాలా సందర్భాల్లో కూడా మనిషి తప్పు చేయకపోయినా దాగి ఉండటానికి ఇష్టపడలేదు. వాస్తవానికి ఎవరు దాగి ఉంటారు? తప్పు చేసిన వారు దాక్కుంటారు. ఒక దొంగ ఉన్నాడు, దొంగతనం చేశాడు, అతడు దాక్కుంటాడు. ఎందుకంటే పట్టుబడతానేమోనని భయం. లేదా మరొక వ్యక్తి ఉన్నాడు, ఏదైనా తప్పు చేస్తాడు, అతడు ఏం చేస్తాడు? దాక్కుంటాడు. ఎందుకనంటే ఎక్కడ పట్టుబడతానో, ఎక్కడ శిక్ష వేస్తారు, ఎక్కడ కొడతారోనని భయం. కానీ తప్పు చేయనటువంటి వారు ఏమనుకుంటారంటే, నేను ఎందుకు దాగి ఉండాలి? వై షుడ్ ఐ హైడ్?
దేని కొరకు నేను దాక్కోవాలన్నటువంటి ఆలోచన కలిగి ఉంటారు. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, బుద్ధిమంతుడు అపాయము కలుగుట చూచినప్పుడు ఆయన ఏం చేస్తాడు? దాక్కుంటాడు. నాకు తెలిసి ఒక క్రైమ్ స్టోరీ ఈ మధ్య నేను చదివాను. ఆ స్టోరీలో ఒక కుటుంబంలో యజమానుడు అసలు మంచి వ్యక్తి కాదు. అతను కొంత తాగినా సరే ఎలా పడితే అలాగా ప్రవర్తిస్తాడు, భార్యను ఎలా పడితే అలా కొడతాడంట. అయితే ఒకరోజు ఆయన అలాగే తాగి బజార్లో వీరంగం చేసుకుంటూ వస్తున్నాడు. ఏదో కొలిమి దగ్గర కత్తి ఒకటి కొని ఇంట్లో పొలం నరుకోవడానికి ఆటికిటికి ఉపయోగపడేద్దాడు. అప్పుడు ఎవరు అన్నారంట, అమ్మ వాడు ఫుల్ తాగేసి వస్తున్నాడు, పైగా చేతిలో కత్తి ఉంది, వాడికి ఎదురుగా ఎందుకు, వాడు ఏం చేస్తాడో తెలియదు కదా, ఇంట్లోకి వెళ్ళమ్మా కొద్దిసేపు అని ఆమెను హెచ్చరించారు. హెచ్చరిస్తే ఏంటి నేనేదో తప్పు చేసిందల్లాగా అందరు నన్ను ఇంట్లోకి వెళ్ళాడు, మంచోడు కాదు, అది ఇది అంటారు, మహా అయితే చంపేస్తాడు అంతే కదా, అది ఇది అన్నట్లుగా అన్నాడు. ఆయన ఉద్దేశం ఏమిటంటే అక్కడ ఒక బజార్లో నీళ్ల కుళాయి ఒకటి ఉంది, ఆయన భార్యతో ఎప్పుడు గొడవ పెడతాడంట, ఆ బజార్లో జనం ఉన్నప్పుడు నీళ్ల కుళాయి దగ్గరికి నువ్వు రావద్దు అని. దాని విషయం దగ్గర ఇంట్లో చాలాసార్లు గొడవైంది, చాలాసార్లు ఆమె చెయ్యి చేసుకున్నాం. దానికే వాళ్ళు కూడా అంటారు, అమ్మ ఎందుకు వాడు బుద్ధి ఎలాగుందో, వాడు మనసు ఎలాగుందో, వద్దన్నప్పుడు ఎందుకులే, కొంత ఫ్రీ అయ్యాక రావచ్చు, ఇంట్లోకి వెళ్ళు, ఇదిగో వస్తున్నాడు అన్నా ఈమె నేను ఎందుకు దాక్కోవాలి, నేనే చెడ్డ పని చేశాను, నేనే తప్పు పని చేశాను, నేను ఎందుకు దాక్కోవాలని ఆమె అలాగే నిలబడాను. వాడు రావటమే ఎగిరి బిందింది అన్నాడంట. ఎన్నిసార్లు చెప్పాను నీకు, జనాలు ఉన్నప్పుడు లేకపోతే చుట్టూ ఇంతమంది మగవాళ్ళు నీళ్ళకి వచ్చినప్పుడు నేను రావద్దన్నా కాదు ఇదని ఆయన తీరిలో ఆయన ఏదో తన్నాడు. దాని దగ్గర మాటకు పెరిగింది. మాటకు పెరిగినప్పుడు వీడికి ఈ చేతులు ఏది ఉంటే అది దాంతో కొట్టడం ఇసిరేయటం అలవాటు. టైమయానికి చేతిలో కత్తి ఉందంట, కత్తితో అంతేస్తే మెడ సగం తెగి పడిపోయింది, నడు రోడ్డు మీద అలాగే పడి చనిపోయింది. తర్వాత అరెస్ట్ చేశారు. 3 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చాడంట, హ్యాపీగా మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ హ్యాపీగా ఉన్నాడు. ఇక్కడ ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, నువ్వు తప్పు చేయకపోయినా కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి దాగి ఉండటం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నేనే తప్పు చేయలేదు కదా, నేనెందుకు దాక్కోవాలి, నాకేం పని, తప్పు చేసింది వాడు కదా, తాగింది ఆడు కదా నువ్వు అనుకుంటావు. కానీ అక్కడ దాగి ఉన్నట్లయితే ఆ రోజు ఆ ప్రమాదం తప్పించబడేది. పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు, వాడి చేతిలో కత్తి ఉంది, మంచోడు కాదు, వద్దమ్మా కొద్దిగా ఇంట్లోకి వెళ్ళి కొద్దిసేపు ఇంట్లో ఉండి బయటికి రా అంటే, నేనే తప్పు చేశాను, నేనెందుకు దాక్కోవాలంది. చివరికి ప్రాణం కోల్పోయింది. ప్రాణం తీసినాడు, చక్కగా వెళ్ళాడు, మరలా బయటకు వచ్చాడు, మరలా హ్యాపీగా బ్రతుకుతున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బైబిల్ చెప్తుంది అదే మాట. అదే సామెతల్లో మరొక చోట కూడా అంటాడు కదా, అదే బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధిమంతుడు అపాయము కలుగుట చూసి ఏం చేస్తాడంట? దాక్కుంటాడు, పక్కకు తప్పుకుంటాడు. లారీ బ్రేకులు ఫెయిల్ అయినాయి, ఎదురుగా వస్తుంది. మనకు బుద్ధి జ్ఞానం ఉంటే మనం ఏం చేస్తాం? పక్కకి పరిగెడతాం. అంతేగాని దేవుడు నాకు తోడుకున్నాడు, ఒక్క చేతి తాపుతాడని అంతే నిలబడ్డాం అనుకో, అప్పచ్చప్పచ్చ అయిపోతాం, టైర్ ఎక్కిందంటే. అంతేగా, ఇప్పుడు ఆయన చెయ్యి పెడతాడు, దూతను పంపుతాడు అని ఎదురుగా నిలబడ్డామనుకో ఎక్కేసిద్ది. అంతేక పాడుకోవటమే. పరదేశులము ప్రియులారా, ఇది మన పురం ఎప్పటికీ కూడా కాదు. నువ్వు బుద్ధి జ్ఞానం కలిగిన వ్యక్తివైతే ఏం చేయాలి? దాక్కోవాలి, పక్కకు రావాలి, తప్పులేదు. నాకు తెలిసి ఒక ప్రమాదం నుంచి ఒక తల్లి తన బిడ్డను అలాగే తప్పించుకున్న సందర్భం ఒకటి ఉంది. మనకు తెలిసినటువంటి కుటుంబాల్లోనే ఒకరోజు 2 యవన బిడ్డలు ఒకళ్ళ ఇంటికి వచ్చారు. అదే రోజు నేను వేరే పని మీద వెళ్ళా, మధ్యాహ్నం పూట ఒక చిన్న పని మీద ఇంటి యజమానితో పని ఉండి వెళ్ళి, ఆయన లేడు, ఆమెతో మాట్లాడుతున్నా. 2 యవనస్తులు వాళ్ళు డ్రింక్లో ఉన్నారు, బైక్ వేసుకుని వచ్చారు. వచ్చి ఆమెను అడుగుతున్నారు, ఆంటీ ఉన్నాడు అబ్బాయి ఉంటే, ఆవిడ అంది భలే నైస్గా సమాధానం చెప్పింది. అయ్యా లేడయ్యా, ఇందాకే బయటికి వెళ్ళాడికి మళ్ళీ రాలేదండి. అదేంటంటే మేము ముగ్గురం కలిసే వచ్చాం కంటే, ఏమన్నాయ్యా మరి వాడు ఇంటికి రాలేదా? ఆ కుర్రోడు ఉన్నాడు, కొంచెం తాగి ఇంట్లో పడుకుని ఉన్నాడు. అదేంటి రాలేదా అని చెప్పి, ఈమె లేడయ్యా ఇంట్లో ఉంటే తెలిసిద్దిగా, వాళ్ళు వస్తున్నారని తెలిసి కూడా వాడు చెప్పులు దాపెట్టింది. చెప్పులు చూస్తే ఇంట్లో ఉన్నాడని, ఇంట్లోకి వచ్చేస్తారని, వాళ్ళు వస్తున్నారని తెలిసి చెప్పులు కూడా దాపెట్టి నేను చూస్తానే ఉన్నా. వాళ్ళు వెళ్ళిపోయారు. కొద్దిసేపు ఉండి ఎక్కడికి వెళ్ళాడు మనం చెప్పకుండా, అక్కడికి వెళ్దాం అనుకున్న ముగ్గురు అని వాళ్ళు వెళ్ళిపోయారండి.
వెళ్ళిపోయినటువంటి కొద్దిసేపు నేను అడిగా, అదేంటంటే ఏమైందంటే, ఏందయ్యా తాగి ఇష్టానుసారంగా నడుపుతుంటారు, ఒళ్ళు మైకిని తెలియకుండా నడుపుతుంటారు, ఎందుకు లేడని చెప్తే ఒక బాధ అయిపోద్ది కదా అని అనుకున్నాం. నాకు అదే రోజు నేను ఇంటికి వచ్చినటువంటి 2 గంటల తర్వాత నాకు ఫోన్ వచ్చింది. ఆ ముందు బైక్ మీద వెళ్ళారు కదా ఇద్దరు ఆ బైపాస్ ఈనాడు కంపెనీ ఆ బైపాస్ దగ్గర అంట ఈ సిమెంట్ మిక్సర్ తిప్పేది ఉంటుంది కదా లారీ, వెనక నుంచి దాన్ని గుద్దుకున్నారు, ఇద్దరు స్పాట్లో చనిపోయారు. చూడండి, వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే చనిపోయిన వాళ్ళు. ఆ సిమెంట్ తిరిగేది ఉంటుంది కదా పెద్దది లారీ, క్రషర్లో ఈ రోడ్లు వేసే దగ్గర తిప్పుతున్నారు చూడండి. ఇప్పుడు ఆ లారీకి వీళ్ళ వెనక నుంచి వెళ్ళి గుద్దుకున్నారు, ఇద్దరు స్పాట్లో చనిపోయారు. ఆ రోజు ఆ తల్లి ఆ బిడ్డను ఆ ఇంట్లో దాచిపెట్టకపోతే ఆ ఇద్దరిలో వీడు కూడా ఉండేవాడు కదా. ఆ తల్లి దాచిపెట్టడం మేలైందా, నష్టం కలిగిందా? అందుకే బైబిల్ అంటుంది కదా, బుద్ధిమంతుడు ఇదిగో అపాయము వచ్చుట చూసినప్పుడు దాచిపెడతాడు. అది కూడా చెప్పాలి మీ పిల్లలు. కొన్ని విషయాల్లో పంపకూడదు, ఫ్రెండ్స్ వచ్చేసారు కదా, కొన్ని విషయాల్లో ఇది చేయకూడదు. మన ఈ మధ్య ఒక తల్లి బోరు నడుస్తుంది, బిడ్డ చనిపోతుంది. ఇద్దరు ఈతకి వెళ్తా వీడిని తీసుకెళ్లారంటే ఇంట్లో ఉన్నవాడినండి, ఇంట్లో పడుకున్న వాడిని ఈయన తీసుకెళ్తే ఆ ఇద్దరిని కాపాడారు, ఈడు చచ్చిపోయాడు. అసలు ఈ మధ్యలో పోయాడు చూడండి, ముగ్గురు మునుగుతున్నారు, వచ్చిన జనాలు ఆ ఇద్దరిని కాపాడారు. అసలు పాపం ఇంట్లో పడుకుంటున్నవాడు ఎవడైతే పోయాడో వాడు చచ్చిపోయాడు. వాళ్ళు వచ్చి నిన్ను తీసుకెళ్ళి నిన్ను చంపారని ఆ తల్లి ఎడుతుంటే పాపం ఆ తల్లులకి ఎంత బాధగా ఉంటుంది. అదే ఎవరి పిల్లల్ని వారు దాచిపెట్టుకోవాలి. అందుకని బైబిల్ అంటుంది కదా, మరి బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును అనం. అసలు బైబిల్లో ఎవరు దాగారు, దాక్కున్నటువంటి వారు ఎవరు ఉన్నారు, మనం కూడా ఎక్కడ దాగుకొనాలో క్లుప్తంగా కొద్ది మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా కొంతమంది భక్తులు గొప్పవారు, వాళ్ళే దాక్కున్నారు కొన్ని పరిస్థితులను బట్టి. కాబట్టి ఎవరు దేని కొరకు దాక్కున్నారో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా భక్తుడైనటువంటి ఏలియా, ప్రవక్త అయినటువంటి ఏలియా దాక్కున్నాడంట కెరూతు వాగు దగ్గర. చూడండి, ద బుక్ ఆఫ్ ఫస్ట్ కింగ్స్, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మీరు 3 నుంచి కూడా 7 వచనాలు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ రాయబడి ఉంది. 5వ వచనంలో అంటాడు, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానుకు ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర నివాసము చేసెను. చదవబడినటువంటి మాటలు స్పష్టంగా అంటాడు. 3వ వచనంలో దాగియుండుము అంటాడు. ప్రభు అంటాడు కదా, ఇదిగో ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర దాగియుండుము. ప్రభు చెబుతున్నాడు ప్రవక్తతయ్యా, పరిస్థితులు బాగాలేదు, నీ మీద వ్యతిరేకత ఎక్కువైంది, లేకపోతే యెజబేలు నిన్ను చంపాలని చూస్తుంది, లేకపోతే యెజబేలు ఎలాగైనా నీ రక్తం కళ్ళ చూడాలని చూస్తుంది, ఎందుకంటే బయలు ప్రవక్తలు చావుకు నువ్వు కారణమయ్యావు, కాబట్టి నీవు ఇక్కడ ఉండటం అంత శ్రేష్టమో కాదు అన్నాడు. మరి నన్ను ఏం చేయమంటావు ప్రభు అంటే, ఇదిగో పలానా చోటకు వెళ్ళి దాగియుండు అన్నాడు. నేను ఎక్కడున్నానని అందరికి కనపడేలాగా ఉండొద్దని దాని అర్థం. అక్కడ నేను పోషించుటకు నేను కాకోళములతో ఆహారం పంపిస్తా, అక్కడ నది నీరు ఉంది, ఆ ఎండిపోయేంత వరకు నేను నీకు తోడుగా ఉంటాను, కాబట్టి నువ్వేం చేయాలట, కెరూతు వాగు దగ్గరకు వెళ్ళి నీవు దాగి ఉండు. ప్రవక్త అపాయం వచ్చినప్పుడు దేవుడు ప్రవక్తకు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, గో అండ్ హైడ్ దేర్, నీవు అక్కడికి వెళ్ళి అక్కడ దాగి ఉండుము. ఆ నిజంగా ప్రభు కృపను బట్టి ఆ 7వ వచనంలో చదువుకున్నాం కదా, ఆయన చెప్పినట్లుగా 5వ వచనంలో యొర్దానుకు ఎదురుగున్న కెరూతు వాగు దగ్గరికి వెళ్ళాడు, ఆయన అక్కడ నివాసము చేశాడు. దేవుని మహాకృపను బట్టి కాకోళములు ఉదయం ముందు రొట్టెను మాంసమును, అస్తయం ముందు రొట్టెను మాంసం తీసుకువచ్చాడు, అతడు వాగు నీరు త్రాగుతూ వచ్చెను. ప్రభువు చెప్పినట్లుగా దాగి ఉన్నాడు కాబట్టి ఆయన శ్రేష్టమైన ఆహారంతో పోషించబడ్డాడు. ప్రభు చెప్పినట్లుగా దాగి ఉన్నాడు కాబట్టి ఉదయము సాయంత్రం 2 పూట్ల బ్రెడ్ అలాగే మాంసము ఎవరు తీసుకొచ్చి ఇచ్చారంట, కాకులు తీసుకొచ్చి ఇచ్చినాయి అంట. కాబట్టి మొదటిగా ఎవరు దాక్కున్నారంటే భక్తుడు లేదా ప్రవక్త అయినటువంటి ఏలియా దాక్కున్నాడు. ప్రభు చెప్పాడు దాగుమని.
దేని కొరకు అనగా ఇదిగో మరొక స్త్రీ నుండి విడుదల కొరకు, లేకపోతే మరొక గలిబిలి నుండి విడుదల కొరకు ప్రభు ఆయన దాక్కొనమన్నాడు. ప్రభు చెప్పినట్లుగా దాగి ఉన్నాడు. ప్రభు అతనికి కావలసిన ఈవులతో అతనిని పోషించాడు. రెండవదిగా మరొక వ్యక్తి కూడా దాచారు. ఆ వ్యక్తి మోషే జమ్ము పెట్టెలో దాచారు. చూడండి, నిర్గమకాండం 2వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 2 వర్సెస్ 2-3 గమనించినట్లయితే, ఆ స్త్రీ గర్భవతి వై కుమారుని కని వాడు సుందరుడయుండుట చూచి 3 నెలలు వానిని దాచెను. చలండి, దిస్ వర్సెస్ అబౌట్ సెయింగ్ మోసెస్ గురించి లేదా మోషే గురించి చెప్తున్నటువంటి మాట. ఇదిగో అక్కడ ఒక శాసనం ఉంది. ఆ శాసనం ప్రకారము మగపిల్లలు ఎవరు పుట్టినా సరే ఆ వ్యక్తిని సంహరించేయాలని ఫరో ఒక శాసనం రిలీజ్ చేశాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వీరికి కుమారుడు పుట్టాడు. మరి వీరికి కుమారుడు పుట్టినప్పుడు ఆ కుమారుడు ఎలాగున్నాడంట, సుందరుడై ఉండుట చూచి ఆ బిడ్డను సంభవించినటువంటిది, ఇదిగో ఆ బిడ్డను సంహరించడం అనేటటువంటిది తన చేతులతో చేయలేక ఎన్ని దినాల బిడ్డను దాచిపెట్టిందట? 3 నెలలు ఆ బిడ్డను కూడా దాచిపెట్టింది. 3 నెలల తర్వాత బిడ్డ ఎక్కువగా ఏడుస్తున్నాడు. ఎవరో ఒకళ్ళకి తెలుస్తుంది, రాజుకు తెలిస్తే పుట్టంగానే ఎందుకు సంహరించలేదని, మా మీదకి ఏదైనా సమస్య వస్తుందని ఇక ఒక జమ్ము పెట్టెను తయారు చేసి ఆ జమ్ము పెట్టెకు కీలు పోసి మునగకుండా ఆ జమ్ము పెట్టెలో ఈ బిడ్డ అయిన మోషే నుంచి ఇదిగో చక్కగా మూత పెట్టి నైలు నదిలో ఆ బిడ్డను వదిలిపెట్టింది. నైలు నదిలో వదిలిపెట్టిన తర్వాత ఇదిగో వాని అక్క మిరియాము దూరముగా ఉండి గమనిస్తూ ఉంది. ఏం జరిగిద్ది ఆ బిడ్డకు? ఎవరైనా తీసుకుంటారా, లేకపోతే నీటిలో మునిగిపోతాడా, ఏదైనా జంతువులు లాక్కొని వెళ్తాయని ఆ జమ్ము పెట్టె దగ్గరకు తీవ్రంగా చూస్తూ ఉంది. 3 నెలలు దాచిపెట్టారు. 3 నెలల తర్వాత ఇదిగో మరి దాచిపెట్టలేక జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో విడిచిపెట్టారు. తర్వాత పెట్టె సరాసరి ఫరో కుమార్తె ఎక్కడైతే స్నానం చేస్తుందో అక్కడికి వెళ్ళింది. ఆవిడ పట్టులోని చూసింది, ఆ బిడ్డను చూసింది, బిడ్డను ఇష్టపడింది. తర్వాత ఇదిగో చివరికి ఏ అక్క అయితే అక్కడ ఉండి చూస్తుందో ఆ మిరియాము చేతికి ఆ బిడ్డను ఇచ్చంటారు కదా, వీనిని నా కొరకు పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతము ఇచ్చేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమె హల్లెలూయా. అయితే ఆ వ్యక్తి చివరకు ఒక రాజకుమారుడు ఎలా పెరుగుతాడో అలాగే పెరిగాడు. రాజు విద్యలన్నీ నేర్చుకున్నాడు. కారణం ఇదిగో ఆ 3 నెలలు దాచిపెట్టబట్టి, ఆ 3 నెలల బిడ్డను దాచిపెట్టబట్టి ఆ వ్యక్తి 40 సంవత్సరాల తర్వాత ప్రయోజకుడయ్యాడు. లేకపోతే ఐగుప్తులో నుండి కూడాను ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశం నడిపించడానికి నాయకుడిగా మార్చబడ్డాడు. ఆ తల్లి దాచలేక సంహరించినట్లయితే ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటికి తీసుకురావడానికి మరొక నాయకుడి కొరకు ఇంకొంత సమయమో పట్టేదేమో. కాబట్టి రెండవదిగా మోషేను దాచిపెట్టారు. హెబ్రీలకు రాసిన పత్రిక జ్ఞాపకం చేసుకుంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది కదా, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టెను. విశ్వాసమును బట్టి ఏం చేశారు? అతనిని దాచిపెట్టారు. కాబట్టి ఒకటి ప్రవక్త అయిన ఏలియా దాక్కున్నాడు. రెండవదిగా నాయకుడైన మోషే కూడా దాచిపెట్టబడ్డాడు. మూడవదిగా అపోస్తుడైన పౌలు, సువార్తికుడైన పౌలు, ద గాస్పల్ ఆఫ్ పౌల్ ఆల్సో హైడెడ్. ఇదిగో చూడండి, ఆయన కూడా దాచిపెట్టాడంట. ఎక్కడో చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, ద బుక్ ఆఫ్ 2 Corinthians చాప్టర్ 11 వర్సెస్ 32. దమస్కులో అరేతను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలించి దమస్కీల పట్టణమున
భద్రము చేసెను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతుల నుండి తప్పించుకుపోతిని. అపోస్తుడైనటువంటి పౌలు కూడా దాక్కున్నాడు. ఈయన ఎక్కడ దాక్కున్నాడంటే గంప క్రింద దాక్కున్నాడు అంట. ఒక ఆయనేమో కెరీతు వాగు దగ్గర దాగాడు, మరొక ఆయనేమో 3 నెలలు ఇంట్లో లేకపోతే జమ్ముపేటలో దాగాడు. ఈయన ఎక్కడ దాక్కున్నాడంట? గంప క్రింద దాక్కున్నాడు. చూసారా, గొప్ప సువార్థికుడు, దేవుని కొరకు నిలబడినటువంటి వాడు, దేవునితో మాట్లాడినటువంటి వాడు, దేవుని పరిచర్య చేస్తున్నటువంటి వాడు పరిస్థితి అనుకూలించినప్పుడు ఎక్కడ దాక్కున్నాడంట? గంప కింద దాక్కున్నారు. మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ అంటాడు అదే కదా, ఇదిగో అరేతను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరే. నువ్వెందుకు దేవుని వాక్యం ప్రకటిస్తున్నావు? ఎందుకు సువార్త ప్రకటిస్తున్నావు? ఎవరు ఇక్కడ నిన్ను సువార్త ప్రకటించమని చెప్పారు? ఇక్కడ నువ్వు సువార్త ప్రకటించడానికి వీలు లేదు, వద్దని చెప్పిన పదే ఎన్నిసార్లు ఇక్కడికి వస్తావని అతనిని పట్టగోరినప్పుడు వారికి చిక్కితే పెను ప్రమాదం అని తెలిసి ఆయన ఏం చేశాడంట? గంప క్రింద దాగుకున్నాడు. సువార్థికుడే, వర్తమానికుడే అయిన పరిస్థితి అనుకూలించినప్పుడు ఆయన ఏం చేశాడంట? దాగుకున్నాడు. అలాగే 4వదిగా వేగుల వారు కూడా దాక్కున్నారు. వీరెక్కడ దాక్కున్నారంటే వేశ్య ఇంటిలో దాక్కున్నారు. చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 2 వర్సెస్ 4 వచనం చదువుకుందాం. చూడండి, ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి చాలండి. ఇదిగో వేగుల వారు ఎరుకోను వేగు చుట్టానికి వచ్చారన్న విషయం ఆ రాజుకు తెలిసింది. ఆ వచ్చిన వారిని వెంబడించి పట్టుకోండి రాజు వారి మనుషులకు ఆజ్ఞించారు. ఆ మనుషులేమో వెనకాల వస్తూ ఉన్నారు. వీరు సరాసరి ఎక్కడికి వచ్చారంటే ఆ ఎరుకో గోడల మీద ఉన్న ఒక ఇంటికి వచ్చారు. ఆ ఇంటిలో స్త్రీని అడుగుతున్నారు, ఈ పట్టణం విషయాలు ఎంతమంది ఉంటారు ఇవన్నీ అడుగుతున్నప్పుడు ఈ లోపుగా రాజు పంపించిన సైనికులు వస్తారు. కొత్తగా వచ్చిన మనుషులు ఆ గోడ ఎక్కారు, అట్టే వెళ్ళారు, మాకు తెలిసి ఆమె ఇంటికే వెళ్ళి ఉంటారు అన్నప్పుడు ఆవిడ ఏం చేసిందంటే చక్కగా వారిని పట్టుకుని అప్పచెప్తే మంచి బహుమానం వస్తుంది, రాజు మంచి బహుమానం ఇస్తాడు. కానీ ఆమె బహుమానం ఆశించకుండా ఏం చేసిందంటే వారిని ఆ ఇంటిలో జమ్ము కింద దాచిపెట్టింది. ఆ ఇంట్లో కొంత జమ్ము ఉంటేనంట వాటి కింద దాచిపెట్టి, అమ్మా నీ ఇంటికి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారా, ఎవరైనా తెలియనటువంటి వారు వచ్చారన్నప్పుడు వారికి అనుమానం రాకూడదని వారు ఇంట్లోకి తీసుకెళ్ళిందంట. సైనికులు తీసుకెళ్ళి, అయ్యా నా ఇంటికి వచ్చిన మాట మాత్రం నిజమే, కానీ వారు ఈ దిక్కునిటి పడి వెళ్ళిపోయారు, వాళ్ళు వెళ్ళటం నేను చూశా, మీరు వేగంగా వెంబడిస్తే వారిని పట్టుకోవచ్చని అబద్ధం చెప్పి వారిని పక్క రూట్లో పంపించింది. వాస్తవానికి మనుషులు ఎక్కడ ఉన్నారు? తన ఇంటిలోనే జమ్ము కింద దాచిపెట్టింది. వీరు మంచి విశ్వాసులే, వీరు మంచి నాయకుడి కింద ఉన్నవారే, యుద్ధశారులు, యుద్ధ నేర్పరులే. కానీ పరిస్థితి అనుకూలించినప్పుడు వీరు ఒక వేశ్య ఇల్లు అయినప్పటికీ కూడా దాక్కోవటానికి ఇష్టపడ్డారు. అది ఒక జమ్ము కింద దాచిపెట్టబడ్డారు. ఆ రోజును దాచిపెట్టినందుకు వారికి గొప్ప ప్రతిఫలం, దాచిపెట్టబడిన వీరికి గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు ఇచ్చాడు. ఒకటి, ఏలియా కెరీతు వాగు దగ్గర దాగి ఉన్నాడు. మోషే 3 నెలలు తన ఇంటిలో దాచిపెట్టబడ్డాడు. పౌలు గంప కింద దాచిపెట్టబడ్డాడు. తర్వాత వేగుల వారు రాహాబ్ అనే వేశ్య ఇంటిలో దాచిపెట్టబడ్డారు. అలాగే తప్పు చేసినటువంటి వ్యక్తి కూడా ఎక్కడ దాచిపెట్టబడ్డాడు అంటే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తప్పు చేసినటువంటి వ్యక్తి ఆశ్రయపురములో దాచిపెట్టబడ్డాడు అంటాడు. చూడండి, యెహోషువ గ్రంథం పాత నిబంధనలో ఆశ్రయపురాలు అనేటటువంటివి ఉండేవి. ఇదిగో ఒక్కొక్క ఆశ్రయపురం ఒక్కో దానికి ఇదిగో ఉపయోగకరంగా ఏర్పాటు చేశారు. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము ఇదిగో 2-3 వచనాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీవు ఇశ్రాయేలు తిట్లను తెలియక పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుట నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. అక్కడ మీరు ఆ వచనాలు కొన్ని జ్ఞాపకం చేసుకుంటే
అక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ఏ వ్యక్తి అయినా పొరపాటున ఏదైనా తప్పు చేస్తే పాత నిబంధన కాలమాన ప్రకారం ఆ వ్యక్తిని కూడా అదే రీతిగా కొట్టి చంపాలని ఉంది. అయితే తెలియక చేసిన తప్పు కూడా చంపేంత శిక్ష ఎందుకు వేయాలి? ఒక వ్యక్తి తెలియక బై యాక్సిడెంటల్గా ఒక పొరపాటు జరిగినప్పుడు దానికి పొరపాటును బట్టి ఆ వ్యక్తికి కూడా ఎందుకు అంత శిక్ష వేయాలి? కాబట్టి అటువంటి శిక్ష నుండి తప్పించడానికి ప్రభు కొన్ని ఆశ్రయపురాలు ఏర్పాటు చేయమన్నాడు. ఒక్కొక్క ఆశ్రయపురం ఒక్కొక్క తప్పుకి చేసిన వానికి దాక్కునే ప్లేస్గా దాన్ని నియమించారు. ఎవరైనా ఒక వ్యక్తి పొరపాటున ఒక వ్యక్తిని చంపినట్లయితే, ఇతని ద్వారా ఒక వ్యక్తి గాయపరచబడినట్లయితే, ఇతడు పరుగున వెళ్ళి ఆశ్రయపురంలోనికి దూరి, ఆశ్రయపురంలో ఒక సముఖపు కొమ్ము ఒకటి ఉంటుంది, ఆ కొమ్మును కానీ పట్టుకున్నట్లయితే ఆ వ్యక్తిని శిక్షించడానికి ఎవరికి కూడా వీలు లేదు. ఆ వ్యక్తి మీద చేయి వేయటానికి, ఆ వ్యక్తిని కొట్టడానికి, ఆ వ్యక్తిని తిట్టడానికి ఎవరికో కూడా అర్హత లేదు. ఎందుకంటే అతడు యెహోవా ఆశ్రయపురములో దాగుకొని ఉన్నాడు కాబట్టి. ఆశ్రయపురం యెహోవాదే. యెహోవా ఆశ్రయపురంలోనికి ఆ వ్యక్తి వెళ్ళి దాగుకున్నాడు కాబట్టి ఆ వ్యక్తి మీద పొరపాటున శిక్ష వేయటానికి కానీ, లేకపోతే ఆ వ్యక్తి మీద చేయి చేసుకోవటానికి కానీ ఎవరికి కూడా అర్హత లేదు. తప్పు చేసినటువంటి వ్యక్తి ఆశ్రయపురములో దాగి ఉన్నాడు. అందుకని అప్పుడప్పుడు పాడతాం, ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం, ఆశ్రయమో నాకు ఆశ్రయమో, ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామము ఆశ్రయము అన్నాడు. తప్పు చేసినటువంటి వ్యక్తి ఆశ్రయపురంలో దాక్కున్నాడు. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభువారు కూడా దాక్కున్నారంట. నమ్ముతారా మీరు? యేసు ప్రభువారు కూడా దాక్కున్నారు. చూడండి బైబిల్లో మాట, యోహాను సువార్త ద బుక్ ఆఫ్ జాన్, గాస్పెల్ ఆఫ్ జాన్ 8వ అధ్యాయము 59వ వచనాన్ని చదవన్నానా? కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి కానీ యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్ళిపోయింది. యేసు ప్రభువారు ఎలా బయటికి వెళ్ళిపోయాడంట? దాగి. ఎలాగా? దాగి దేవాలయం నుండి బయటికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంటే, వాళ్ళు ఆయనతో రాళ్లతో కొట్టేయాలి, ఆయన మీద రాళ్ళు విసిరేయాలి, ఆయన రాళ్లతో కొట్టి చంపాలన్న మూర్ఖపు ఆలోచన వారిలో ఉంది. ఉన్నప్పుడు ప్రభు కోరుకుంటే శరాబులు కెరూబులు రారా? కెరూబులను దిగిరమ్మంటే అసలు ఎందుకు ఒక్క సంహార దూతను రమ్మంటే రాళ్ళు పట్టుకున్న వాళ్ళందరినీ సంహరించలేదా? ఏమండి? కానీ యేసు ప్రభువారు ఆ పని చేయలే. దాన్ని ఉపయోగించడానికి, ఆ పవర్ ఉపయోగించడానికి, వాళ్ళని సంహరించడానికి అది సమయం కాదు. ఈ మూర్ఖులతో మనకెందుకని ఆయన కొద్దిసేపు మందిరంలో దాక్కున్నాడు. దాక్కుని ఆ పక్కన ఇంకో డోర్ ఉంటే ఆ డోర్ నుంచి అడిపడేట్టు వెళ్ళిపోయాడు. పనికి మళ్ళీ మీకెందుకు? మీరు కూడా ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు చాలామంది దాగరం. ఇప్పుడు ఒక ఆమె నోరు పారేసుకుని మాట్లాడుతుంది, నువ్వు దాక్కో, ఏమైంది అంటే నోరు మూసుకో, దానిలో తప్పే ఉంది. ఆ నోట్లో నోరు పెట్టి నువ్వు లేకవటం ఎందుకు? లేకపోతే మరొక సమస్య జరుగుతూ ఉంది, నువ్వు దాగి ఉండు, నీకెందుకు? నువ్వు పోయి పెద్ద మనుషులాగా ఉద్ధరించేదల్లాగా నీ ఈపి మీద వాతలు పెట్టించుకుంటాం అవసరమా? అలా వాతలు పెట్టించుకున్న చాలామంది వాళ్ళ గొడవ అవుతుంటే మధ్యలో వెళ్ళి గోడ దెబ్బ చెంప దెబ్బ తింటారు. అలా తిన్నవాడే పొద్దున్న సెంటర్లో వెళ్తే కనపడు 500 ఇవ్వన్నా అన్నాడు. దేనికిరా అంట. దేనికంటావు ఏందన్నా? రేపు స్టేషన్ దగ్గరికి పోవాలన్న. దేనికిరా అన్న? ఆ 3 సంవత్సరాల క్రితం గొడవ, ఎవరో ఇళ్ళ పక్కన వాళ్ళు తన్నుకుంటుంటే మనోడు పెద్ద మనిషిలాగా మధ్యలో వెళ్ళాడు. వీడిని కొట్టింది కాక వాళ్ళిద్దరు కలిసి వీడి మీద కేసు పెట్టారు, వీడి వల్లే మేము తన్నుకున్నామని. 3 సంవత్సరాల నుంచి అది జరుగుతూనే ఉంది. వాడొస్తే ఈడు రావట్లేదంట, ఈడొస్తే వాడు రావట్లేదు. పని పానుకుని ఈడిపోతున్నాడు.
చూడండి, ఎందుకు అదేదో ఆ కొద్దిసేపు ఇంట్లో వాళ్ళ ఆవిడ అంటుంది, అయ్యా నీకెందుకయ్యా వాళ్ళ గొడవ, కొద్దిసేపు ఇంట్లో ఇంట్లో ఉండరాదా అంటే, నేను ఎలా కనపడుతున్నాను, నేను సింహాన్ని, నేనేమనుకుంటున్నాను అది ఇదని పెద్ద బన్నీ మీద పెద్ద పంచె కట్టుకుని వెళ్ళాడంట పోటుగాళ్ళ. ఏమైంది? తిప్పలన్నీ నీకు వచ్చినాయి. వాళ్ళు తనుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు పండగ చేసుకుంటున్నారు, ఫంక్షన్లు చేసుకుంటున్నారు, పిక్నిక్లకి వెళ్తున్నారు, హ్యాపీగా ఉన్నారు. మధ్యలో పోయినవాడు నీ ఈపు బద్దలైంది, డబ్బు కూడా ఖర్చు అవుతుంది. అన్ని విషయాలు ఎంటర్ అవ్వకూడదు. కొన్నిసార్లు ఏమవ్వాలి? దాగుకొనాలి. యేసు ప్రభువు వారికి ఏం అవసరం దాక్కోవాలని? ఒక్క దేవదూత చేయలేదా? ఒక్క నోటి మాటతో సెలవిస్తే వాళ్ళందరి చేతులు అలాగే ఆగిపోవండి? ఆయన నోట్లో శక్తి లేదా? ఆయన దేవుని మందిరంలో దాగాడు. ఎందుకనంటే ఆ మూర్ఖులతో నాకెందుకు. అందుకే సామెతలో ఏదో ఉంది, ఒకసారి ఒక ఏనుగు టీవీగా నడుచుకుంటూ వస్తుందంట. టీవీగా నడుచుకుంటూ వస్తుంటే ఎదురుగా పంది అప్పుడే బురదలో నుంచి లేచి డమ్మంగా అది దులుపుకుంటూ వస్తుందంట. పంది వస్తున్నప్పుడు ఆ ఏనుగు భయపడిందంట. భయపడి పక్కకి వెళ్ళిందంట. ఎందుకని దీనికి దారి ఇచ్చింది, పక్కకి వెళ్ళింది. పక్కకి వెళ్తే పక్కన ఉన్న ఆ సింహం ఇవన్నీ కూడా వెంటనే గట్టిగా అంటుందంటే ఇది నక్కతో, ఏమనంటే చూసావా నా పవరు, నన్ను చూసి ఏనుగు కూడా పక్కకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ పక్కన ఉన్నాయన్నీ అంట ఏనుగుతో, వాడికి దారి ఇచ్చావు, వాడు అసలుకి మామూలుగా మాటలు పేలట్లేదు, నేను అడవి కింగుని అన్నట్లుగా చెబుతున్నాడు, అయినా ఏంది వాడిని చూసి భయపడ్డావు నువ్వు, వాడి అంతా వాడు ఆయుష్ ఎంత అంటే, అప్పుడు ఆ ఏనుగు అంటుందంట, చాచా నేను భయపడింది వాడిని చూసి కాదు, వాడికి అంటుకున్న బురద చూసి. ఇప్పుడు వాడికి ఎదురు వెళ్ళాను అనుకో, ఖచ్చితంగా వాడు ఇదిలిస్తాడు, మళ్ళీ నా మీద పడాలి. నేను దిగాలంటే కొద్ది నీళ్ళు సాలవు, ఏదో ఒక నది దిగపోవాలి. నాకు అంత బాధ ఎందుకు? నేను తప్పుకుంటే ఆ బురద నాకు అంటకుండా ఉంటుంది కదా. అలాగే కొన్ని బురదలు మనకు అంటకుండా ఉండాలంటే మనం దాగి ఉండాలి. ప్రతి దానిలో తొందర పడకూడదు, ప్రతి దాంట్లో ఆవేశ పడకూడదు. యేసు ప్రభువారు సైతం రాళ్ళు ఎత్తి ఆయన కొట్టాలని చూస్తే ఆయన వారిని శపించకుండా శిక్షించకుండా ఒక 10 నిమిషాల మందిరంలో దాగుకుని నిదానంగా వెళ్ళాడు. కాబట్టి అందుకనే బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూసి ఏం చేస్తాడంట? దాగియుండును. ఈరోజు మనం కూడా దాగి ఉండేటటువంటి అలవాటు నేర్చుకోవాలి అప్పుడప్పుడు. అందుకనే బైబిల్లో ఇప్పటికీ 6 విషయాలు చేశాం. ఏలియా కెరీతు వాగు దగ్గర దాక్కున్నాడు, మోషే ఇంటిలో జమ్ముపెట్టులో దాచబడ్డాడు, పౌలు గంప కింద దాచబడ్డాడు, వేగుల వారు రాహాబని యేషు ఇంటి వద్ద దాచబడ్డారు, తప్పు చేసిన వ్యక్తి ఆశ్రయపురంలో దాచబడ్డాడు, యేసు ప్రభువారు కూడా దేవాలయంలో దాగుకున్నాడు. అయితే ఇప్పుడు మనం ఎక్కడ దాక్కోవాలి? మనము బుద్ధిమంతులం అయితే మనకు అపాయం వస్తే మనకు నష్టం వస్తుందని తెలిసినప్పుడు మనం ఎక్కడ దాక్కోవాలో ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. నీవు నేను కూడా క్రీస్తులో దాగుకునే వారిగా ఉండాలి అంట. చూడండి, కీర్తన గ్రంథం ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 32, కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. చాలండి, నా దాగు చోటు నీవే. మనం ఎక్కడ దాక్కోవాలంటే ఇప్పుడు క్రీస్తులో దాగుకొనాలి. ఆయన అంటున్నాడు కదా, అయ్యా నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. నా దాగు చోటు ఎవరంట? నీవే. అంటే ఈ మధ్యాహ్నం నీవు నేను ఎక్కడ దాగుకొనాలి అంటే, ఇదిగో క్రీస్తనే బండ క్రింద, క్రీస్తనే సంఘములో, క్రీస్తనే శరీరము వెనకాల మనము దాచబడేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకనగా కొన్ని రకాలైన అపాయాలు వచ్చినప్పుడు, కొన్ని రకాలైన సమస్యలు వచ్చినప్పుడు దాచబడటం అనేది చాలా ప్రాముఖ్యం. బైబిల్లో గొప్ప గొప్ప వ్యక్తులు సైతం కూడా దాచబడినటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి నీవు నేను కూడా ఇప్పుడు అపాయం కలిగినప్పుడు ఎక్కడ దాక్కోవాలంట? క్రీస్తు అనేటటువంటి బండ సందులో, క్రీస్తు అనేటటువంటి బండ క్రింద మనము కూడా దాగుకునేటటువంటి వారిగా ఉండాలి. ఏ బండ అయితే మన కొరకు బద్దలు కాబడిందో, ఏ బండ అయితే మన కొరకు నిలబెట్టబడిందో, ఏ సంఘం అనేటటువంటి బండ అయితే మన కొరకు ఉందో, ఆ బండ క్రింద దాచబడేటటువంటి వారిగా మన జీవితాల్లో ఉండాలి. అందుకని అన్నాడు, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూసి దాగియుండును. ఇదిగో భక్తుడైన ప్రవక్త దాగి ఉన్నాడు, నాయకుడైన మోషే దాచబడ్డాడు, సువార్థికుడైన పౌలు దాచబడ్డాడు,
వేగులు వారు దాచబడ్డారు, తప్పు చేసిన వ్యక్తి దాచబడ్డారు, చివరికి యేసుక్రీస్తు వారు కూడా దాచబడవలసిన పరిస్థితి వచ్చింది. చివరికి ఆయన అంటున్నాడు కదా, మనలను కూడా నీవు నేను కూడా క్రీస్తులో దాచబడేటటువంటి వారిగా ఉండాలి. అట్టి భాగ్యము మనకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు కలగజేసి ఆయనలో దాచబడిన మనం రక్షింపబడి సంరక్షించబడదుముగాక. అందరూ కూడా మోకరిద్దాం, ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుదాం. కృప కలిగిన దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుని ఆయన అంటాడు కదా, షుడ్ బి హైడ్ ఇన్ ద క్రైస్ట్. ద పీపుల్ సమ్వర్ హైడ్ బికాస్ ఆఫ్ ది కాల్మైటీస్. వారి యొక్క అపాయములను బట్టి, సర్కమ్టెన్సెస్ పరిస్థితులను బట్టి వారు దాచబడినటువంటి